సిటీ ఇండియా న్యూస్ తెలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ గ్యారెంటీలన్నీ అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ కు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే ఇవి అమలు అవుతాయి. మీరందరూ ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటటువంటి తప్పుడు మాటలు, అబద్ధాలు ప్రజలకు చెప్పి మళ్ళీ మోసం చేసే పరిస్థితిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి. ఈసారి తెలంగాణ నుంచి అత్యధికంగా ఓట్లు, సీట్లు మరి నరేంద్ర మోదీ గారికే అనేటటువంటి ఒక నిర్ణయానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వచ్చింది. అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు ప్రకటించినటువంటి అనేక హామీల మీద అవి అమలు చేయాలంటే మళ్ళీ మేము రావాలి, మేము గెలవాలి, కేంద్రంలో ఉండాలి, విభజన చట్టం అమలు కావాలంటే మేము రావాలి అనేటటువంటి అబద్ధం మాటలు చెప్పి మీరు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పాలి. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో చెప్పాలి. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు? కేవలం తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంటుకు వచ్చే వరకు మళ్ళీ వీళ్ళకి సీట్లు కూడా రావు. పార్లమెంటుకు వచ్చే వరకు వీళ్ళకి సీట్లు కూడా రావు. మరి వీళ్ళు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మాకు ఓటేమని చెప్పి అడుగుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే పక్కున నవ్వే పరిస్థితుంది. వాళ్ళ ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు ప్రజలని అంటే ఒక సౌత్ నార్త్ అనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంటు సభ్యులు సౌత్ ఒక ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతుంటే వీళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ జాతీయతపై ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కానీ ఎంత ఉందో ఇక్కడే స్పష్టమవుతా ఉంది.